ఫోన్ షాపింగ్ కేసును బీజేపీ వదిలిపెట్టదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభాకర్ రావును రప్పించేందుకు అమెరికాలో మా ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుస్తామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పాలనలో జనం అసంతృప్తిగా ఉన్నారన్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుస్తామన్నారు. సీఎం స్థాయిలో ఉన్నా కూడా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మేం ఎవరితో కుమ్మక్కయ్యామో సీఎం చెప్పాలని ప్రశ్నించారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో అంతా మోసమే జరిగిందని ఆరోపించారు. యువతకు సీఎం ద్రోహం చేశారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేటు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో 14 నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధం కావడం సిగ్గుచేటన్నారు. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు సిద్ధంగా లేరన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నీ సీబీఐకి అప్పగించాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకుని తమపై బురద చల్లుతారా అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిలో ఓటమి భయం కనిపిస్తోందన్నారు. సర్కార్కు ఢోకా లేకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఎందుకొచ్చినట్లని ప్రశ్నించారు. బీసీ జాబితాలో ముస్లింలందరినీ కలిపి బీసీలకు అన్యాయం చేస్తూ కూడా మేలు చేసినట్లు అసత్య ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు ఎంపీ లక్ష్మణ్. 14 నెలలుగా రేవంత్ సర్కార్పై జనం ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడ్డాయన్నారు. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లక్ష్మణ్. ప్రస్తుతం 14 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ వర్గాలను రాచి రంపాన పెడుతూ ఉన్నారు. విద్యార్థుల నుంచి మొదలుకుంటే చివరికి పదవి విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను సైతం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నిక. కేవలము టీచర్ల భవిష్యత్తు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల భవిష్యత్తుతో మాత్రమే ముడిపడి ఉన్న ఎన్నిక కాదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ చర్యలు వేగవంతం చేయాలన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఓ పక్క టన్నెల్లో చిక్కిన కార్మికుల పరిస్థితిపై ఆశలు సన్నగిల్లుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. కార్మికుల ప్రాణాలంటే లెక్క లేదా అని విమర్శించారు. కామారెడ్డిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు డీకే అరుణ. మరి ముఖ్యమంత్రి గారు కీలకమైనటువంటి అంశం అది ఏది తేలక ముందే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అంటే కూడా ఎవరికి అది అంత సీరియస్ గా ఇష్యూని వారు తీసుకోలేదన్నదే ఇంకా స్పష్టమవుతాం. రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు.